భాగ్యనగరంలో ఎగ్జిబిషన్ హడావిడి ప్రారంభమైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా సిటీలోని వివిధ ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేశారు. పండుగకు షాపింగ్ చేసుకోవాలనుకునేవారు ఒకే చోట తమకు నచ్చిన యాక్సెసరీస్ను కొనుగోలు చేసుకోవచ్చు. ముందుగా సికింద్రాబాద్లోని రాజరాజేశ్వరి గార్డెన్స్లో ప్రారంభమైన వివన్యాస్ ఎగ్జిబిషన్ను చూసేద్దాం. సికింద్రాబాద్లోని రాజరాజేశ్వరి గార్డెన్స్లో నిన్న వివన్యాస్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్లో మగువల మనసు దోచే హ్యాండ్లూమ్ దుస్తులు, సిల్క్ అండ్ కాటన్ శారీస్, పంజాబీ సూట్స్, కుర్తీ ఇంకా చాలా వెరైటీస్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్ను టాలీవుడ్ నటి ప్రియా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎగ్జిబిషన్లో శారీస్ చాలా బాగున్నాయని, తాను కూడా సంక్రాంతికి షాపింగ్ చేస్తానని, ఎక్కువగా తాను ట్రెడిషనల్ వేర్ ఇష్టపడతానని తెలిపారు. ప్రస్తుతం తాను తెలుగులో పంచదార పచ్చిమిర్చి మూవీలో నటిస్తున్నానని, అంతేకాకుండా తమిళ్ మలయాళం సినిమాల్లో నటిస్తున్నానని తెలిపారు. హలో అండి, నేను సమోన్య. చాలా బాగుందండి ఎగ్జిబిషన్ కలెక్షన్. చాలా కొత్తగా ఉంది. అన్ని ఎగ్జిబిషన్స్లో కంటే ఐ ఫెల్ దిస్ రియలీ గుడ్. అండ్ ఇక్కడ శ్రీ రాజరాజేశ్వరి గార్డెన్స్లో అండ్ ఇట్స్ రియలీ గుడ్. అమేజింగ్ కలెక్షన్ నేను చూశాను. ఐమ్ గోనా గ్రాప్ ఎ శారీ ఫ్రమ్ హియర్ రైట్ నౌ. చాలా ట్రెండీగా ఉందండి, ట్రెండ్ సెట్ చేస్తున్నట్టుంది కలెక్షన్. ఎందుకంటే లైక్ ఈ రోజుల్లో సిల్క్ శారీస్ అని కాకుండా లేడీస్ ఆర్ ప్రిఫరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ శారీ వే వీ వాంటెడ్. సో అలాగా చాలా ట్రెండ్ సెట్టింగ్గా ఉంది శారీ. సో లేడీస్ గెట్ రెడీ, ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయండి. బాగా షాపింగ్ చేసి న్యూ ఇయర్ కలెక్షన్స్ తీసుకెళ్ళండి. సంక్రాంతి వస్తున్నాయి, చాలా పండుగలు వస్తున్నాయి. సో న్యూ ఇయర్ రోజు హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ హ్యాపీ సంక్రాంతి మీ అందరికీ. నేను మలయాళం ఎప్పుడు చేస్తున్నాను. మలయాళం నా ఒక ఫస్ట్ మూవీ రిలీజ్ అవ్వబోతుంది, నీ నాలుగు కాదలరకినని. అండ్ ఐమ్ వర్కింగ్ తమిళ్ 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. అండ్ తెలుగులో పంచదార పచ్చిమిర్చి ఐమ్ వర్కింగ్ నౌ. ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకురాలు మాధవి మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగుతున్న ఈ ఎగ్జిబిషన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్, కాశ్మీర్, ఉత్తరప్రదేశ్ వంటి అనేక ప్రాంతాల నుండి డిజైనర్స్ స్టాల్స్ను ఏర్పాటు చేశారని తెలిపారు. నేను మాధవి నాయుడునండి, ఈ వివాన్యా అన్న ఎగ్జిబిషన్కి ఆర్గనైజర్. నేను ఈ వివాన్యా అన్న ఎగ్జిబిషన్ మొదలుపెట్టింది కారణం ఏంటి అంటే, మన వీవర్స్ అందరినీ ప్రమోట్ చేయాలి అన్న ఒక మంచి ఉద్దేశం ఉంది. వాళ్ళందరూ ఈ రోజుల్లో చాలా డిఫికల్ట్ టైమ్స్లో వాళ్ళకి డిఫికల్ట్ టైమ్స్ వచ్చాయి. సో మా ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, మన వీవర్స్ని డైరెక్ట్లీ తీసుకొచ్చి మంచి మంచి న్యూ ప్రజెంటేషన్స్తో ఎవ్రీ టైం మన కస్టమర్స్కి ప్రజెంట్ చేసి వాళ్ళకి మంచిగా వాళ్ళు దే విల్ డూ బెటర్ ఎకనామికల్లీ. దట్ ఈస్ ది ఆబ్జెక్టివ్. ఇక్కడ డిజైనర్స్ అన్ని వైపుల నుంచి వచ్చారు. ముంబై నుంచి, ఢిల్లీ నుంచి, బెంగళూరు, హైదరాబాద్ నుంచి చాలామంది ఉన్నారు. ప్లస్ వీ హ్యావ్ అబౌట్ 50-60 వెరైటీస్ ఆఫ్ స్టాల్స్. ఆల్మోస్ట్ మీకు ఏ వెరైటీ కావాలన్నా మీకు ఇక్కడ దొరుకుతుంది. సో దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ దిస్ ఎగ్జిబిషన్. అండ్ I can proudly say that our effort is to give genuine cottons and silks. చాలా మటుకు ఈ మధ్య మీకు ఇమిటేషన్స్ దొరుకుతున్నాయి. ఈ ఎగ్జిబిషన్లో మీకు చాలా తక్కువ ఇమిటేషన్స్ దొరుకుతాయి, అన్ని జెన్యున్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. హలో, నేను డాక్టర్ లక్ష్మి.
నేను ఈడ ఎగ్జిబిషన్ చూడనీకి వచ్చాను అని. ఇంకా కొన్ని డ్రెస్సులు వెరైటీ ఆఫ్ ఈ ఎగ్జిబిషన్లో మొత్తం ఇండియా లెవెల్లో దొరికేటువంటి వెరైటీ డిజైన్స్ డ్రెస్సులు దొరుకుతుంటాయి. శారీస్ కూడా అన్ని రకాల సిల్క్ ఖాదీ నుండి అన్ని మంచి వెరైటీయే మన తక్కువ రేట్లో చీఫ్ కండిషన్లో ఇంకా మనకు కావాల్సినటువంటి కలర్స్ అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి. ఈ సంక్రాంతి సందర్భంగా ఇది ఎగ్జిబిషన్ వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఎగ్జిబిషన్స్ పదే జరుగుతూ ఉండాలి హైదరాబాద్లో అని మేము కోరుకుంటున్నాము. ఈ ప్రోగ్రాం మళ్ళీ చూడాలనుకుంటే YouTube/99 టీవీ తెలుగులో చూసేయండి.